శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ 2025 ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది 2026 ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది. అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ. ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి, తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు, ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా. అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే 100% జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందది గ్రహించాలి. ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు. ఎప్పుడూ కూడా ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత, అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది. కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది, ఏ పదవి రావాలనో అది వస్తుంది, ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది. ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు, ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా అని గనక ఒక్కసారి చూసుకున్నట్టయితే ఆదాయము 8, వ్యయము 2, రాజపూజ్యత 7, అగౌరవము 3, అత్యద్భుతం, మహాద్భుతం, చాలా యోగవంతముగా ఉన్నది. ఇక్కడ ఈ సంవత్సరము బ్రహ్మాండం అంటే బ్రహ్మాండముగా ఉండబోతున్నది అనేది ముందుగానే తెలియజేస్తున్నాను. మీదే రాజ్యం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంది. ఈ రాశి వారికి చాలా అనుకూలవంతముగా ఉన్నది. గురువు వ్యయములో ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును, అంతే. ఆరోగ్యము అనేటువంటిది కొంచెం సమయానికి తినడము, సమయానికి నిద్రపోవటం అనేటువంటిది చూసుకోండి. సమయానికి తినడము, నిద్రపోవడము అంటే ఆరోగ్యం ఏదో పాడవుతుందని కాదు. సమయానికి తిండి తినడానికి సమయము లేక, నిద్రపోవడానికి సమయము లేనంతగా సంపాదిస్తారు, అంత ఇదిగా ఉద్యోగం చేస్తారు, మంచి పేరు సంపాదిస్తారు. నువ్వు చేస్తున్నావు కాబట్టి మా దగ్గర ఇది సరిపోయింది, లేకుంటే ఇంకొకరు చేసేవాళ్ళు కాదు అని మీరు ప్రశంసలు అందుకునేటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి అకాల భోజనము, అకాలమైనటువంటి నిద్ర ఏర్పడవచ్చును. అంటే అంత బిజీగా ఉంటారని దాని అర్థం. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటం, అక్కడ వ్యాపారాలు చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలవంతమవుతుంది. మంచి మంచి వ్యాపారాలు చేసి పేరు సంపాదించటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఇంతవరకు మీకు ఎవరెవరైతే శత్రువులుగా ఉంటారో వీళ్ళు మనకు చెయ్యరు, వీడిక్కడ ఉంటే మనకు ఎటువంటి ఉపయోగము లేదు, మనకు రూపాయి సహకారము చెయ్యరు అనేటువంటి వాళ్ళు, అరే ఈ ఉద్యోగంలో నేను ఎంత శ్రమ పడి చేస్తున్నా నాకు ప్రమోషన్ రాదే, ఇక్కడ ఇతను ఉన్నాడే, ఇతను నా మీద కొంచెం గుర్రుగా ఉన్నాడే, ఇతను ఉన్నంత వరకు నాకు రాదు అని అనుకునేటువంటి వాళ్ళకు కూడా శత్రువుల వల్లనే మీకు మేలు జరుగుతుంది ఈ సంవత్సరము.
సమస్యల నుండి బయటపడడం కూడా జరుగుతుంది. ఎటువంటి సమస్యలు ఉండినా సరే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రంగంలో ఉండేవాళ్ళు, ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అని ఏమీ లేదు. అన్ని రంగాల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది. విద్యార్థులకు అద్భుతం, మహాద్భుతం. వాళ్ళు ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధించి ఇంట్లో పేరు ప్రతిష్టలు నిలబెట్టి తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని పరిపూర్ణముగా నెరవేర్చే విధముగా ఉండబోతున్నది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు లాంటివి వస్తాయి ఒకవేళ ఈ రాశి వాళ్ళు కనుక ఉన్నారు అంటే. అలాగే పట్టుదలతో, మొండితనముతో ఏదైనా సాధించేటువంటి తత్వం ఉంటుంది ఈ రాశి వాళ్లకు. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం, అత్యద్భుతం, చాలా అంటే చాలా బాగుంది. రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. మీదే అనుకోండి, రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు ఒక వెలుగుతారు, అద్భుతముగా ఉన్నది. విపరీత రాజయోగం అని రాజకీయములో ఉంటూ మంచి కీరోలు ప్లే చేస్తూ మిమ్మల్ని అనుసరించి మిగతా వాళ్ళందరూ కూడా నడుచుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము, ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు కట్టుకోవటము, వాహనాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్లకు వాహనాలు కొనుక్కోవటము. ఒకటేమిటి, ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము జరగనిదంటూ ఏదీ లేదు. మీ లగ్నము అనేటువంటిది ఏదో వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోండి. విజయము మీ ముంగిట ఉన్నది. అది తలుపు తీస్తే లోపలికి రావటమా, రానిచ్చుకోవటమా ఏమిటి అనేటువంటిది మీ వంతుగా తెలియజేస్తూ జయోస్తు. నువ్వు చేస్తున్నావు కాబట్టి మా దగ్గర ఇది సరిపోయింది, లేకుంటే ఇంకొకరు చేసేవాళ్ళు కాదు అని మీరు ప్రశంసలు అందుకునేటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి అకాల భోజనము, అకాలమైనటువంటి నిద్ర ఏర్పడవచ్చును. అంటే అంత బిజీగా ఉంటారని దాని అర్థం. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటం, అక్కడ వ్యాపారాలు చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలవంతమవుతుంది. మంచి మంచి వ్యాపారాలు చేసి పేరు సంపాదించటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఇంతవరకు మీకు ఎవరెవరైతే శత్రువులుగా ఉంటారో వీళ్ళు మనకు చెయ్యరు, వీడిక్కడ ఉంటే మనకు ఎటువంటి ఉపయోగము లేదు, మనకు రూపాయి సహకారము చెయ్యరు అనేటువంటి వాళ్ళు, అదే ఈ ఉద్యోగంలో నేను ఎంత శ్రమపడి చేస్తున్నా నాకు ప్రమోషన్ రాదే, ఇక్కడ ఇతను ఉన్నాడే, ఇతను నా మీద కొంచెం గుర్రుగా ఉన్నాడే, ఇతను ఉన్నంత వరకు నాకు రాదు అని అనుకునేటువంటి వాళ్ళకు కూడా శత్రువుల వల్లనే మీకు మేలు జరుగుతుంది. ఈ సంవత్సరము సమస్యల నుండి బయటపడడం కూడా జరుగుతుంది. ఎటువంటి సమస్యలు ఉండినా సరే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రంగంలో ఉండేవాళ్ళు, ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అని ఏమీ లేదు. అన్ని రంగాల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది. విద్యార్థులకు అద్భుతం, మహాద్భుతం. వాళ్ళు ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధించి ఇంట్లో పేరు ప్రతిష్టలు నిలబెట్టి తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని పరిపూర్ణముగా నెరవేర్చే విధముగా ఉండబోతున్నది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు లాంటివి వస్తాయి ఒకవేళ ఈ రాశి వాళ్ళు కనుక ఉన్నారు అంటే. అలాగే పట్టుదలతో, మొండితనముతో ఏదైనా సాధించేటువంటి తత్వం ఉంటుంది ఈ రాశి వాళ్లకు. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం, అత్యద్భుతం, చాలా అంటే చాలా బాగుంది. రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. మీదే అనుకోండి, రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు ఒక వెలుగుతారు, అద్భుతముగా ఉన్నది. విపరీత రాజయోగం అని రాజకీయములో ఉంటూ మంచి కీరోలు ప్లే చేస్తూ
మిమ్మల్ని అనుసరించి మిగతా వాళ్ళందరూ కూడా నడుచుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము, ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు కట్టుకోవటము, వాహనాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్లకు వాహనాలు కొనుక్కోవటము. ఒకటేమిటి, ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము జరగనిదంటూ ఏదీ లేదు. మీ లగ్నము అనేటువంటిది ఏదో వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. తప్పకుండా మీరు పరిహారాలు ఉంటే చేసుకోండి. విజయము మీ ముంగిట ఉన్నది. అది తలుపు తీస్తే లోపలికి రావటమా రానిచ్చుకోవటమా ఏమిటి అనేటువంటిది మీ వంతుగా తెలియజేస్తూ జయోస్తు.